జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 45 అంశాలపై చర్చిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు ఆమోదం లభించనుంది. సామాజిక పెన్షన్లను 2750 నుంచి 3000కు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మిచాంగ్ తుఫాను నష్టపరిహారం అందించేందుకు కూడా మంత్రిమండలి నుంచి గ్రీన్ సిగ్నల్ రావచ్చు. ఇక ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఏ అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరుగుతోంది? ప్రధానంగా ఒక 45 అంశాలపై కూడా ఏపీ కేబినెట్ ఎజెండాగా కూడా పెట్టుకుంది. 45 అంశాలపై కూడా ప్రధానంగా చర్చించుతున్నారు. సుమారు గంటన్నర పైగా కూడా కేబినెట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు హామీ ఏదైతే ఇచ్చారో అవాతాతలకు పెన్షన్ పెంపుకు సంబంధించి 3000 చేస్తామని, 3000 చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్తా ఉంటూ కూడా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా 2,250 రూపాయల చొప్పున కూడా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈసారి 4వ విడతగా కూడా మరో 250 రూపాయలను కూడా పెంచుతూ కూడా జనవరి 1వ తేదీ నుంచి 3000 పెన్షన్ కూడా అందించనున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ దీనికి సంబంధించిన బడ్జెట్ పై కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. జనవరి 1 నుంచి ఏదైతే గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్ల చేత పెన్షన్ కూడా పంపిణీ చేయనున్నారు. మరొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న ఆరోగ్య శాఖ సమీక్షలో కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 25 లక్షలకు పైగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో కూడా 25 లక్షలకు పెంపు చేశారు. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించింది దాన్ని 18వ తారీఖు నుంచి కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏఎన్ఎంలు, వాలంటీర్లు ప్రత్యేక కార్డులను కూడా అందించనున్నట్టు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆరోగ్య శాఖ సమీక్ష సందర్భం కూడా ఆయన వెల్లడించడం జరిగింది. దానిపై కూడా మంత్రులకు సుదీర్ఘంగా దీనిపై కూడా చర్చించున్నారు. 18వ తారీఖు దీనికి సంబంధించి ఆయన చేతులపై కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్డులన్నీ కూడా జనవరి ఎండింగ్ కల్లా కూడా ఈ కార్డులు రాష్ట్రం మొత్తం కూడా అవి పంపిణీ చేసేందుకు కూడా ఆమోదం తెలుపనున్నారు. దీంతో పాటుగా విశాఖకు సంబంధించి లైట్ మెట్రో ఏదైతే ఉందో ఇప్పటి నుంచో లైట్ మెట్రోని డిపిఆర్కు సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా లైట్ మెట్రోలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. సుమారు 60 కిలోమీటర్ల మేర కూడా ఒక డిపిఆర్ను సిద్ధం చేశారు. భోగాపురం నుంచి కూడా కొమ్ముద్ది వరకు కూడా ఈ రైల్వే మెట్రోకు సంబంధించి డిపిఆర్ను కూడా సిద్ధం చేశారు. దీనిపై కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. 42 స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 4 కారిడార్లో కూడా 42 స్టేషన్ల మీద కూడా ఈ లైట్ మెట్రో కూడా నడవనుంది. దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జనవరిలో వచ్చే అయితే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అన్ని పథకాలకు కూడా ఆమోదం తెలుపనున్నారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని భూ సంస్థలు కూడా కేటాయింపులు చేయనున్నారు. అలాగే కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, గతంలో ఏదైతే కుల ధృవీకరణ ఆదాయ పత్రాలు ఉండేవో అన్ని 6 నెలలకు అవి ఎక్స్పైర్ అవుతూ ఉండేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆదాయానికి సంబంధించి కానీ కుల ధృవీకరణ పత్రాలు ఏదైతే జారీ చేస్తారో ఇక పర్మనెంట్ గా అవే ఉంటాయి. ఎక్కడ కూడా విద్యార్థులు కానీ సంబంధించి ఎవరైతే ఈ సర్టిఫికెట్లు పొందాలనుకునే వాళ్ళకి కూడా ఈ తర్వాత 6 నెలల తర్వాత ఇబ్బంది పడే అవకాశం లేకుండా పర్మనెంట్ గా ఇప్పుడే ఇవ్వనున్నారు. దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.